ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ఆవే 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 మరియా, ఆవే 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 మరియా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి దేవుడికి గట్టిగా తప్పట్లు కూడా. ఎందుకంటే జీవన్ మరణము మన నాలుక ఆధీనంలో ఉన్నాయి. అవునా? సామెతల గ్రంథం 18:21. అదేవిధంగా మనము పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తున్నాము. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. ఈ వాక్యం చదవండి అక్క. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే మన నాలుకలో జీవము మరణం ఉంది. అవునా కాదా? మనము తిట్టడం, కొట్టడం, మాటలను అనడం, బూతులు తిట్టడం ఒక బిడ్డను బాధపడుతుందా, బాధపెట్టదా? చెప్పాలి తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వాక్యం విందాము. మనకి ఈ నాలుకలో జీవనము మరణము కూడా ఉంది అని మనం నమ్ముతున్నాము. దేవుడు అంత శక్తిని మన నాలుకకి ఇచ్చాడు. అయితే దేవుడు ఎంత శక్తివంతుడో మనం ఒకసారి చూద్దాం. సొలొమోను జ్ఞాన గ్రంథం 16:13 అక్క. 13వ వచనము. జీవం మీద మరణం మీద నీకు అధికారం కలదు. నీవు నరుని మృత్యు ద్వారము చెంతకు కోల్పోయేదవు. అచ్చటి నుండి మరలా వెనుకకు కొనివద్దు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము దేవుడి గురించి మనకు చెప్తున్నాడు. దేవుడి యొక్క చేతిలో ఏముంది? దేవుడి యొక్క ఆధీనంలో ఏముంది? మనము జీవించమంటే జీవిస్తాము, మరణించుదురుగాక అంటే మరణిస్తాము. అదేవిధంగా ఒక వ్యక్తిని మృత్యు ద్వారము వరకు తీసుకువెళ్తాడు దేవుడు. అదే విధంగా అదే మృత్యు నుంచి దేవాదేవుడు కాపాడుతాడు. అవునా కదా? చెప్పాలి. దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడా లేదా? ఎంతమంది ఓకే అంటున్నారు? చేతులెత్తండి. ఎస్. దేవుడు మనల్ని, ఒకవేళ మనం చనిపోవాలి అని దేవుడు అనుకుంటే చనిపోతామా లేదా? అంతెందుకు పరిశుద్ధమైన గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో నీవు మరణిస్తావు, నీ పాప పరిస్థితి నుండి నువ్వు నా వైపు చూడకపోతే మరణిస్తావు అని దేవుడు చెప్పాడు. అవునా? యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా రాజుతో దేవుడు మాట్లాడాడు. అవునా? ఈ రాజు మరణించాల్సిన ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతికేలాగున దేవాదేవుడు చేశాడు? 15 సంవత్సరాలు పొడిగించాడు. దేవుడికి మహిమకరుడు గాక. అంటే దేవుడు ఒక ప్రవక్త ద్వారా నువ్వు మరణిస్తావు హిజ్కియా, నీ పాపాలను నువ్వు ఒప్పుకోకపోతే అని దేవుడు చెప్పాడు. మరలా ఏం చేశాడు? నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటే 15 సంవత్సరాలు నేను నీకు బ్రతుకునిస్తా అని చెప్పాడు. ఇలా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. రోగం వస్తుందా రాదా మనకి? వ్యాధి వస్తుందా రాదా మనకి? జ్వరం వస్తుందా రావట్లేదా? వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయా రావట్లేవా? కరోనా టైంలో కరోనా వచ్చిందా లేదా కొంతమందికైనా? అంటే చచ్చిపోయేటోళ్ళం బ్రతికేవా బ్రతకలేదా? అందరూ చచ్చిపోయారు, కొంతమంది ఇప్పుడు ఈ లోకంలో లేరు. మనం బ్రతుకున్నామా లేదా? అంటే దేవుడు మనకి జీవిత కాలాన్ని పొడిగిస్తున్నాడా లేదా? ఎందుకు పొడిగించాలి? మనము మారాలని, మనము దేవుని తెలుసుకోవాలని. చూడండి, దేవుడు ఎంత ప్రేమామయుడంటే ఒక పాపి తన యొక్క పాపములో మరణించాలి అని నేను అనుకోను అంటున్నాడు. మనం పాపాత్ములమా కాదా? ఒప్పుకుందామా లేదా? ఇది చెప్పండి ఫస్ట్. దేవుడు నీతిమంతుడా కాదా? నువ్వు పాపాత్ములమా కాదా? మన ఆలోచనలో పాపాలం ఉందా లేదా? మన జీవితంలో పాపం ఉందా లేదా? మన నోటి మాటలలో పాపం ఉందా లేదా? మన బిడ్డలు బూతులు మాట్లాడుతున్నారా లేదా?
నీ భర్త నా భర్త మాట్లాడుతున్నారా లేదా? అత్త మామలు, అమ్మ నాన్నలు, కుటుంబ సభ్యులు, ఏదో ఒక విధంగా దేవుణ్ణి మనం బాధ పెడుతున్నామా లేదా? బాధ పెడుతున్నాం. మనం అందరం ఎలా ఉండాలని దేవుడు అనుకున్నాడు? ఎస్, క్లాస్ పెట్టింది అక్క బాగా. పరిశుద్ధంగా. మరి పరిశుద్ధంగా ఉంటే నోరు పాపపు మాటలు మాట్లాడదుగా. ఈ దేహము, ఈ శరీరము పరిశుద్ధంగా ఉంటే, ఈ కన్నులు పరిశుద్ధంగా ఉంటే, ఈ కన్నులు మన దేహానికి దీపిక. మనం చూసే దాన్ని బట్టే ఉంటుంది అంతా. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసాము, ఎవరో వెళ్తున్నారు, మనకి ఎప్పుడో అయిపోయిన మాటలన్నీ గుర్తొస్తుంటాయి. ఇతను కూడా కాదండి, దేవుడి దివ్యమైన బలిపీఠం మీద నిలబడి మాట్లాడొద్దు, ఇలాగే తప్పు, కానీ మనకు అర్థం కావడానికి. ఇదిగో ఆయన అటు వెళ్తున్నాడు కదా, ఒకప్పుడు బాగానే ఉండే, ఒకప్పుడు సంపాదించాడు, ఒకప్పుడు అమెరికా కూడా వచ్చాడు, ఇప్పుడు ఇదే ఊర్లో బ్రతుకుతున్నాడు. దేవుడు చూస్తాడా? దేవుడు చూడా? దేవుడు తెలియదా? నన్ను అన్నాడు కదా, అందుకే ఇంత లోపలికి అయ్యాడు. బ్రతుకుతాడు ఆయన, బాగుపడతాడు, బ్రతికి బతకడతాడా? శాపపు మాటలు, పాపపు మాటలు. అంటే ఎవరో ఇంకొక వ్యక్తి నీ వెనక నుంచి నీ గురించి మాట్లాడుకోవడం నువ్వు వినవు కదా, ఆ బిడ్డ కూడా నీ గురించి మాట్లాడకూడదు కదా. మనము తవ్వుతా ఉంటే ఆ తవ్విన గోతిలో మనమే పడతాం. పాపపు మాటలు మాట్లాడుతూ ఉంటే మన వెనక 100 మంది మన గురించి పాపపు మాటలు మాట్లాడతారు, ఒక్కరు కాదు 100 మంది. ఎప్పుడైతే మన నోటి మాటలు మారుతాయో మన బ్రతుకు మారుతుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పల్లెటూరులోకి ఒక తండ్రి, ఒక కుమారుడు వస్తున్నారంట. ఇది ఎగ్జాంపుల్. ఉపమానాలు ఉన్నాయా బైబిల్లో? ఉపమానం అంటే ఉదాహరణలు. మన యొక్క జీవితంలో జరుగుతున్న కొన్ని సందర్భాలను తీసుకొని యేసు ప్రభువారు చెప్పారు ఆ సందర్భంలో. ఇప్పుడు మనము కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు మనం సందర్భంగా తీసుకుందాం అర్థమయ్యే విధంగా. అయితే ఒక తండ్రి, ఒక కుమారుడు ఊరు మధ్యలోకి వస్తున్నారు. ఊరు చివరిలో అడుగు పెడుతున్నప్పుడు ఒక వ్యక్తి తగిలాడు, ఒక వ్యక్తి వస్తున్నాడు ఆపోజిట్ లో. ఆ వ్యక్తిని ఇతను అడిగాడంట, అయ్యా ఈ ఊర్లో మేము బ్రతకడానికి వస్తున్నాము, ఈ ఊరు మంచిదేనా అని అడిగాడంట. ఒక పెద్ద వ్యక్తి ఇంకో పెద్ద వ్యక్తిని అడిగాడు. చిన్నపిల్లాడు ఉన్నాడుగా పక్కన, వాడు అలానే చూస్తున్నాడు వాళ్ళ నాన్నని, ఆ యొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, ఈ ఊరంతా వేస్ట్ అయ్యా, ఈ ఊరు మనుషులే కాదు, అసలు ఏది మనసులో ఆగదు, వాళ్ళ నోరులే కావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఎవరు మంచోళ్ళు కాదు అన్నాడంట. అనేసరికి అవునా సరే అనేసి మళ్ళీ ఏం చేశాడు, ఈ బాబు ఈ తండ్రి ఇద్దరు కలిసి మళ్ళీ ముందుకెళ్తున్నారు. ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? సుధపూస మాట్లాడుగా, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఈ ఊరోళ్ళు మంచో. అసలు ఆ ఊర్లో ఉంటున్న ఆయన మంచోడేనా? ఆయన మంచోడైతే ఈ మాట ఎందుకు చెప్పాలి? పచ్చ కామర్లు ఉన్నోడికి ఈ లోకమంతా కనబడుతుంది, పచ్చగానే కనబడుతుంది. కళ్ళల్లో కామం పెట్టుకొని మంచిగా పరిశుద్ధంగా చూడాలని చూస్తామా? చూడం. కానీ ఈ కనులు ఎవరిని చూడాలి? బైబిల్ వాక్యం. ఈ కన్ను ఈ దేహానికి దీపిక అన్నప్పుడు ఈ కళ్ళు రోజు ఎవరిని చూస్తున్నాయి? పక్కింటోళ్ళని, ఎనుకుంటోళ్ళని, మాటలను, చాతబడి మాటలను, శక్తులను, గుమ్మడికాయ ఇంటి ముందు, మిర్చీలు, మిరపకాయలు, నిమ్మకాయలు, నల్లదారాలు. అమ్మో ఇది నల్లదారం కాదమ్మో, ఇది మాకు దీక్ష ఇచ్చిరు చర్చలో, నల్లదారం అనేది పోయినాక 40 రోజులు అయిపోయాక తీసేస్తా, అప్పుడు కూడా ఒక ఫోటో పెడతా వీడియోలో, చూడండి కావాలంటే. ఇది నల్లదారం కాదు, నేను మాట్లాడే నల్లదారం వేరు, అది మీకు కూడా తెలుసు. మిర్చీలు, నల్లదారాలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు బ్రతికిస్తుందా నీ బ్రతుకుని? చెప్పు, ఇప్పుడే తీసుకొచ్చి కడదాం చర్చి ముందు. ఏమైనా దేవుడు బిడ్డలారా, మనము దేవుల్లో ఉన్నామా, దెయ్యంలో ఉన్నామా? దేవుల్లో జీవిస్తున్నామా, ఈ లోకంలో జీవిస్తున్నామా? ఈ లోకము దాని వ్యామోహము గతిస్తుంది, మన మాటలు కూడా గతిస్తాయి, మనము కూడా ఒకప్పుడు గతిస్తాం, అవునా? కానీ దేవుడి మాటలు భూమి ఆకాశము గతించినా గతించవు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మనకి ఏం చెప్తున్నా అంటే, నా నోరు దేవుడి నోరు అవ్వాలి. ఎలా అవుతుంది? ఇప్పుడు బిడ్డని తిడుతున్నావు, ఆ వ్యక్తి ఏ విధంగా అయితే ఆ గ్రామంలోకి రాగానే ఆ ఆపోజిట్ వస్తున్న వ్యక్తి ఏమన్నాడు? ఈ ఊరే మంచిది కాదన్నాడు. అసలు ఆ వ్యక్తి మంచోడు కాదు కాబట్టే
ఆయన ఆలోచనలు మంచిగా లేవు కాబట్టి ఊరు మొత్తాన్ని బ్లేమ్ చేశాడు, గ్రామాన్ని మొత్తాన్ని బ్లేమ్ చేశాడు. నువ్వు మంచోడి కాదంటే ఒప్పుకుంటా, కానీ ఊర్లో ఉన్న ప్రతి బిడ్డ మంచిది కాదంటే పచ్చకాపీలు ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళారు, తండ్రి కుమారుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడు ఎదురుగా. ఇప్పుడు అడుగుతున్నాడు, పెద్ద వ్యక్తి మంచిగా తొండవ వేసుకున్నాడు, మంచిగా నడుస్తున్నాడు. అయ్యా, ఈ ఊర్లోకి వస్తున్నాము, మేము బ్రతకాలనుకుంటున్నాము, మరి అంతా బాగానే ఉంటుందా ఈ ఊర్లో అని ఆ పెద్ద వ్యక్తిని అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఈ ఊరు చాలా మంచిది, ఈ ఊర్లో జనాలు చాలా మంచిది, నువ్వు ఏదైనా సహాయం అడిగితే ఇంటి వరకు వచ్చి మరి సాయం చేస్తా. క్లాస్ కూడా ఇప్పుడు ఒకే ఊరు నుంచి ఒక వ్యక్తి ముందుకెళ్ళిపోయాడు, ఇంకో వ్యక్తి వెనకొస్తున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఆ పెద్ద మనిషి, ఈ చిన్న బాబు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు. మరి ఇద్దరు వ్యక్తులలో ఎవరు కరెక్ట్? ఇద్దరు మాట్లాడారా లేదా? మొదటి వ్యక్తి ఏమన్నాడు, ఈ ఊరు మంచిది కాదు, ఈ ఊరు వ్యక్తులు మంచిది కాదు. రెండో వ్యక్తి ఏమన్నాడు, ఈ ఊరు మంచిది, ప్రజలు చాలా మంచోళ్ళు, కొంచెం సహాయం అడిగితే ఇంత చేస్తారని చెప్పారు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు మంచోళ్ళు? ఇప్పుడు మొదటి వ్యక్తి వలె నువ్వు నేను ఉన్నామా, రెండో వ్యక్తి వలె ఉన్నామా? నాకు చెప్పకు, దేవాదేవుడికి సమాధానం చెప్పు. నాకు నువ్వు చెప్తా, నేను కూడా చెప్తా. దేవా, నేను పరిశుద్ధురాల్ని. పరిసడి ప్రార్థన ఉంటుంది కదా బైబిల్లో, పరిసడి ప్రార్థన కదా. ప్రభువా, నేను పరిసయురాల్ని, ఇదిగో నా పక్కనే విపరీతంతో అన్నారు, సారీ ప్రభా, నా పక్కనే ఈ యొక్క సుంకరున్నాడుగా, ఆయన వలె నేను కాదు, ఆయన వలె నేను తిండిపోతుని కాదు, ఆయన వలె నేను తిరిగిపోతుని కాదు, ఆయన వలె నేను ప్రార్థన చేయకుండా లేను, ఆయన వలె నేను ఉపవాసం లేకుండా లేను, నేను ప్రతి నెల కూడా నీకు 10వ వంతు ఇస్తున్నాను. ఆయన వలె ఆయన వలె ఆయన వలె ఆయన వలె. మొదటి వ్యక్తి చేసిన తప్పు ఏంటంటే ప్రార్థన మొత్తం కూడా పక్కింటల గురించే ఉంది ఫోకస్. కానీ రెండో వ్యక్తి దేవుని చూస్తూ ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో క్రీస్తుని చూస్తున్నాడు, కాబట్టి అందరూ మంచోళ్ళేనయ్యా అన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఎన్ని మెతుకులు పట్టుకోవాలి మనం? ఎందుకు అన్నం మొత్తం చేతిలో పట్టుకుని కాదా? ఒక్క మెతుకు చాలు కదా. ఊరు మొత్తం బాగుంటుందో లేదో ఒక్కరి ద్వారా దీవించబడుతుంది ఊరు. ఆమె ఎందుకు బైబిల్ పట్టుకోవాలి అంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇందాక అక్క స్తుతులు చెప్తున్నప్పుడు దేవాదేవుడికి గుర్తు చేస్తున్నాడు. బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారు? లేవటండి చూద్దాం. బైబిల్ తీసుకోండి, చెయ్యి లేవటండి చూద్దాం, బైబిల్ ఉందా లేదా మీ చేతిలో. ఎస్, దేవుడు ఉన్నాడా? ఎంత ఆనందపడతారు తెలుసా. ఇప్పుడు ఏదో ఒక పూట వాక్యం చెప్తేనే ఇంత మార్పు ఉంటే, మరి యాజకుడు గురువు వారానికి 2 సార్లు దివ్యమైన బలి పూజలో వాక్యం చెప్తలేడా? మరి మనం తెచ్చుకోవాలిగా వాక్యాన్ని పట్టుకోవాలిగా. గురువు మస్తు ఆనందిస్తాడు, గురువు తరపున దేవుడు ఇంకా ఆనందిస్తాడు. మన ప్రవర్తన పరిశుద్ధమైన గ్రంథాన్ని చూపించాలి.